హాస్పిటళ్ళన్నీ బాగుపడి ఆ హాస్పిటళ్లలో ఈ ఆరోగ్యశ్రీని పెడితే నువ్వు ఆ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఎందుకు డబ్బులు తగలేయడం? శుభ్రంగా ఈటెట్లో నడపచ్చు కదా. రియాలిటీ ఈయన అసలు ఏం పరిష్కారం చూపించారు? మద్యం విచ్చలవిడిగా జరుగుతోంది, రేట్లు ఏమైనా తగ్గించారా? అప్పుడు తగ్గిస్తామన్నారు, తగ్గించారా? ఏదన్నా 99 రూపాయల బాటిల్ ఒకటి తెచ్చారు. అదేం అంతకుముందు బాటిల్ 99కి తగ్గించడం కాదు, 99 రూపాయల బాటిల్ ఒకటి తెచ్చారు అంతే కదా. అది కూడా ఒక ఏది తక్కువ దొరుకుతాయి, మిగతా అన్ని పాత దాని మీద ఇంకో 10 రూపాయలు రేటు పెరిగింది కదా. ఇంకేంటి అక్కడ దోపిడీ తగ్గిందా? పెరిగిందా? ఇదివరకు ఆ డబ్బులు ప్రభుత్వానికి వచ్చాయి 25,000 కోట్లు. ఇప్పుడు ప్రభుత్వానికి ఎంత వస్తున్నాయి? 6,000 కోట్లు 7,000 కోట్లు అంటే మ్యాక్సిమం 10,000 కోట్లు వస్తాయేమో. అప్పుడు ప్రయోజనం వచ్చిందా నష్టం వచ్చిందా? ఇట్లాంటివన్నీ పోని మనకద్దు, అసెంబ్లీలో వద్దు, విడిగా వీళ్ళు కూర్చుని చర్చించుకుని ఏమైనా పరిష్కరించారా? ఇంకప్పుడు నువ్వు కూటమి ధర్మము లేకపోతే ప్రజాధర్మం, నువ్వు ఫస్ట్ నీ కూటమి ధర్మంలో మీరందరూ స్నేహంగా ఉండండి, ప్రజల కోసం తీసుకొచ్చిన మార్పు ఏంటి? ఇప్పుడు ఇంకోటి సంక్షేమ పథకాలు మీరందరూ చెప్పిన మాట ఏంటి? అధికారంలోకి రాగానే అన్నారా, దశల వారీగా అని చెప్పారా? నేను హామీ ఇస్తున్నా చంద్రబాబు గారు చెప్పిందని అన్నాడా లేదా? ఆయన నేను హామీ ఇస్తున్నా అన్నాడా లేదా? ఆ రోజు